ఫ్రంట్ పార్ట్ అయితే మనము డ్రా చేసుకున్న ప్రకారం కట్ చేద్దాము. చూపిస్తాను నేను మీకు. ఈ విధంగా ముందుగా అయితే నెక్ కట్ చేసుకుందాము. షోల్డరు బాగా నాయిస్ ఎక్కువ వస్తుందండి వీడియోలో, సారీ అండి. నాయిస్ లేనప్పుడు చూసి కట్ చేద్దాం అనుకున్నాను కానీ స్టార్టింగ్ అప్పుడు నాయిస్ ఏం లేదు, ఇప్పుడైతే నాయిస్ ఎక్కువైపోయింది పక్కన వాళ్ళది. ఓకే, ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మనము. కాకపోతే డ్రా చేసుకునేటప్పుడు మంచిగా డ్రా చేసుకుంటే సరిపోతుందండి. డ్రా చేసుకునేటప్పుడు చూసుకొని డ్రా చేసుకోండి. ఇక్కడ మనకి కన్ఫామ్గా ఇక్కడ అతుకులు అయితే పడతాయి. ఇవి టక్స్ కోసం కదా మనం పెట్టుకుంది. ఈ టక్స్ చిన్న చిన్న కాట్లు పెట్టుకుంటే ఏంటంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఖర్చుల కోసం కూడా ఒక చిన్న కాట్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఈ టక్స్ కూడా మనం మార్క్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఇలా పెట్టుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి షేప్ బెల్ట్ అనేది ఎలా తీసుకోవాలనేది చూద్దాము. ఇక్కడ నేను అతుకు పడిద్దని చెప్పాను కదా, ఇలా డ్రా చేసుకోండి. మనకి ఇక్కడ వరకు వస్తుంది అనేది గుర్తు కోసం అనమాట. ఇప్పుడు మనకు మిగిలిన క్లాత్లోనే మనం షేప్ బెల్ట్ అనేది డ్రా చేసుకోవాలి కాబట్టి కొంచెం చూసుకొని డ్రా చేసుకోండి. నేనైతే ఇక్కడ గట్టి అంచులు ఉన్నాయి కదా, దీనిలోనే డ్రా చేస్తున్నా. ఈ నడుం బెల్ట్కి వచ్చేసి నేను వేరే క్లాత్ వేద్దామని ఇక్కడ గట్టి అంచులు వచ్చినాయి కదా, దీనిలో డ్రా చేసి చూపిస్తాను నేను మీకు. ఇది రెండు పొరలు ఉన్నాయండి, ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని పెట్టుకోండి లైన్గా. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ పొడవు తీసుకోవాలి 9.5 ఇంచులు. ఇలా 9.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి నడుము కొలత తీసుకోవాలి. గీత కంటే ఒక 1/2 ఇంచు పైన పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి 2.5 ఒక గీత అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చిందండి. ఫ్రంట్ పార్ట్ స్టార్టింగ్ నుంచి 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 2.5 ఇంచులు పెట్టుకోవాలి. ఈ ఫ్రంట్ చూద్దాము. పైన నుంచి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు పైకి ఈ గీత వరకు తీసుకోవాలి. అంటే ఖర్చుకి పైకి అంటే మనకి 3.5 ఇంచులు వచ్చింది. 3.5 ఇంచులకు మార్క్ చేసాం కదా, దీన్ని ఈ విధంగా ఇట్లా కలిపేసుకోవాలి. అంతేనండి, షేప్ బెల్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఖర్చులు ఏమి ఉంచొద్దండి. షేప్ బెల్ట్కి మంచిగా 2 పొరలు ఒకేలాగా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ టక్స్ దగ్గర చిన్న టక్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఫ్రంట్ షేప్ బెల్ట్ కూడా మనకు వచ్చేసింది కదా, 3 పార్ట్స్ అయితే వచ్చేసినాయి. హ్యాండ్స్ కూడా మనకి వచ్చేసినాయి. ఇంకా మనకి ఏముందండి, 4 భాగాలు అయితే వచ్చేసినాయి కదా. ఇంకా మిగిలిన క్లాత్లో మనం మెడపట్టి అవన్నీ తీసుకుంటే సరిపోతుంది. మెడపట్టి, నడుము పట్టి. ఓకే, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.